హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 14/3/2025 వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీలో రచ్చ, స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం, సభ మీ సొంతం కాదని కామెంట్, మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు, సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సిఫార్సు. తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, అది వదిలించే పనిలోనే ఉన్నాం సీఎం రేవంత్. డీలిమిటేషన్పై చర్చిద్దాం రండి, సీఎం రేవంత్కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం. ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డీఎంకే ప్రతినిధులు. మార్చిలోనే మంటలు, 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు, 4 జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీలు, రాత్రి టెంపరేచర్లలోనూ పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్. గ్రూప్ 1 టాప్ 500లో 45.6% మంది బీసీలే, ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6%. కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ. సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెల్లడి, రోస్టర్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తాం, తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన. తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లలో రూపాయి సింబల్ మాయం, రూపాయి గుర్తును తొలగించి తమిళ అక్షరంతో భర్తీ. తాగుడుకు బానిసే తల్లిని కొట్టి చంపిండు, ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు. తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ, నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి. అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన. ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా కొత్తగా ఏమీ ఆశించడం లేదు, మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్. రేపటి నుంచి ఒంటిపూట బడులు. ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్కపూటనే నడవనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి.